విజయవాడ ఆటోనగర్లోని ఓ మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం ఘటన కలకలం రేపింది. షెడ్లో పార్కింగ్ చేసిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలు బస్సులు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రైవేట్ బస్సుల గోడౌన్లో యాక్సిడెంట్ జరిగింది. దీనిలో ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం 7 బస్సులు దగ్ధమయ్యాయని అయితే తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏవైతే ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం విజువల్స్ లో మొత్తం అంతా కూడా 7 బస్సులు కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అందులో అన్ని కూడా విలువైనవి, చాలా వాల్యుబుల్, అంటే చాలా ఎక్కువ కాస్ట్లీ బస్సెస్ కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఓనర్స్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇండస్ట్రీ చైర్మన్ చెప్పండి సార్, ఏంటి సార్ పరిస్థితి? ఎన్ని బస్సులు ఫైర్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే రెగ్యులర్ గా పార్క్ చేస్తారు? పార్కింగ్ అనేది తక్కువ మా దగ్గర. అక్కడ పనిచేసుకునే వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. అనుకో ప్రమాదం జరగగానే చుట్టుపక్కల వర్కర్స్ కూడా రావడం వల్ల తక్షణమే దీన్ని తగ్గించడం జరిగింది. 7 బస్సులు కానీ ఒక బండి 40 లక్షల నుంచి 45 లక్షలు, 30 లక్షలు, 25 లక్షలు ఉంటుంది. ఈ యాక్చువల్ గా ఇక్కడ మన ఎవరైతే షెడ్ ఆపరేట్ చేస్తున్నారో రాంబాబు అని అతను మారంపుళ్ళే వాళ్ళు కార్యక్రమం పెట్టుకుని అక్కడికి వెళ్లారు. దేవుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ లోపలైతే ఎవరు లేరు. ఈ పొగరాగానే చూసి పక్కన వాళ్ళు చూసి పక్కన పార్కింగ్ ఉంది. మన దాంట్లో కూడా ఆ పక్కన పార్కింగ్ చేసుకుంటారని వర్క్ చేసే బళ్ళు ఎక్కువ ఇక్కడ. ఇది అన్ఫార్చునేట్ జరిగింది. మేము షార్ట్ సర్క్యూట్ అని రైట్ సైడ్ లో ఆ పక్కన మాకు షార్ట్ సర్క్యూట్ కనపడుతుంది కొంచెం. ఇక ఫైర్ స్టేషన్ వాళ్ళని అందరినీ పిలిపిడి అమ్మటే చేయడం జరిగింది. మరి ఎంతసేపు పట్టి ఉండొచ్చు? యాక్చువల్ గా ఎన్ని గంటలకు జరిగింది? ఎంతసేపు? అంతా కలిపి 1.5 hour లో కంప్లీట్ క్లోజ్. ఏం లేదు. ఒక బండి మా వాళ్ళందరూ కష్టపడి బయటకు కూడా లాగారు. ఒక బళ్ళు లాగిన బ్యాక్ సైడ్ ఒక బండి కాలిపోయింది, ఇంకో బండి పక్కన కాలింది. ఫైర్ ఆఫీసర్లు ఉన్నారు మనతో పాటు, ఫైర్ డైరెక్టర్ గారు. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి మీరు గమనించారు? కారణాలు ఏమైనా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందా? ఎప్పుడు మీకు సమాచారం వచ్చింది? మాకు 12 గంటల టైంలో ఫైర్ కాల్ అనేది ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రానికి రావడం జరిగింది. వెంటనే మేము వెహికల్ టర్న్అవుట్ చేసాం. ఈ ఇంటెన్షన్ బేస్ చేసుకుని ఇంకొక 4 వెహికల్స్ కొత్తపేట, విజయవాడ నుంచి కూడా వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాథమిక సమాచారం మేరకి ఇంజన్ దగ్గర ఫస్ట్ వెహికల్లో ఉండేటువంటి ఇంజన్ దగ్గర ఏదో వర్క్ చేస్తుంటే ఫైర్ స్టార్ట్ అయిందని మనకు తెలిసింది. సో దానివల్ల మీ రిమైనింగ్ వెహికల్స్ అన్ని కూడా ఈ పార్కింగ్ లైన్స్ లో ఉండేటువంటి వెహికల్స్ దాదాపు 10 వెహికల్స్ దాకా ఉన్నాయి. సో ఇవన్నీ ఒకదాని ఒకటి అడ్జసెంట్ ఉండడం వల్ల ఒక బస్సు క్యాచ్ అయిన తర్వాత అది అడ్జసెంట్ బస్సులకు అన్ని స్ప్రెడ్ కావడము. సో దీనివల్ల ఇది 7 వెహికల్స్ అనేది ఫైర్ కావడం జరిగింది. వీటిల్లో 4 వెహికల్స్ అనేది పార్షియల్ గా ఫైర్ అయిపోయింది. సో మనం వచ్చి వెంటనే వాటర్ కొట్టడం వల్ల ఈ పార్షియల్ గా కూడా మనం సేవ్ చేయగలిగాము. రిమైనింగ్ మనకు దాదాపు 10 వెహికల్స్ అన్నింటినీ కూడా బయటకు పంపించేశాము. సో ఇక్కడ డ్రైవర్స్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల ఈ బస్సును కూడా సేవ్ చేయగలిగే వాళ్ళమే. కానీ సో ఇదంతా ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాబట్టి ఒకసారి వాటర్ కొట్టినామంటే అది కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ ఫర్దర్ గా మళ్ళీ అది స్పాంటేనియస్ కంబషన్ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి సో కొంచెం టైం పట్టింది. బట్ ఇప్పుడైతే ఫైర్ అనేది మొత్తం టోటల్ గా ఎక్స్టింగ్విష్ అయిపోయింది. ఎందుకు కారణాలు ఏమైనా మీరు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది? కారణాలు ఏమైనా కనిపించాయా? అంటే చివరిలో ఆ బస్సులో ఎందుకు ఫైర్ అయి ఉండొచ్చు? ఆ ఇంజన్ దగ్గర వర్క్ చేస్తున్నారు. సో వెల్డింగ్ వర్క్ ఏదో ఎలక్ట్రికల్ వర్క్ ఏదో చేస్తున్నారు. అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత, పూర్తిగా కంట్రోల్ అయిపోయిన తర్వాత మనం దీనిపైన ఎగ్జాక్ట్ ఎక్కడ జరిగింది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది ఒక బస్సు స్టార్ట్ అయిన తర్వాత అడ్జసెంట్ అన్ని ఒకదానికి ఒకటి పక్కనే ఉన్నాయి కాబట్టి దానివల్ల స్ప్రెడ్ అయిపోయింది. సో విత్ ఇన్ అంతా రబ్బరు, ప్లాస్టికే కాబట్టి ఫాస్ట్ గానే స్ప్రెడ్ అయిపోయింది. దానివల్ల మనము ఎక్స్టింగ్విష్ చేస్తున్నాము. సో అడ్జసెంట్ వెహికల్స్ అన్నింటిని బయటకు తీయడం వల్ల చాలా ఆస్తి నష్టం అనేది తగ్గింది అనేది మనం అనుకోవాలి. అది పరిస్థితి. వెహికల్స్ ని చాలా వాటిని బయటకు తీసుకురావడం వల్ల ఆస్తి నష్టం తగ్గింది అని అనుకుంటున్నామని చెప్పని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసినటువంటి వెహికల్ లో జరిగినటువంటి పనుల నేపథ్యంలో ఫైర్ స్ప్రెడ్ అయిందా, లేకపోతే అసలు ఫైర్ కి ఇంకేమైనా అదనపు కారణాలు ఉన్నాయా అనే విషయాలను కూడా పూర్తి స్థాయి దర్యాప్తులో తేలుస్తాము అని చెప్పేసి ఫైర్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.